హైదరాబాద్ ఎల్బీ నగర్ లో టెన్షన్ వాతావరణం నెలకొంది. యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివచరణ్ రెడ్డి ఇంటిపై యాదవ సంఘాలు దాడి చేశాయి. అయితే ఆందోళనకారులను శివచరణ్ రెడ్డి అనుచరులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఇరు వర్గాలు రాళ్లు కర్రలతో పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టారు. ఓ ఆడియో ఫ్లెక్సీ విషయంలో వివాదం చెలరేగింది. నాకు ఒక చిన్న పెరిగి ఉంది సార్. ఏసీపీ సార్ ఉన్నారుగా కృష్ణయ్య గౌడ్ గారు, నేను ఫోన్ చేస్తే పొద్దున్న ఫోన్ చేస్తే వస్తున్నాం శివ అన్నాడు. కరెక్ట్ వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు ఏమైందన్న పోలీసు వాళ్ళు లేరండి ఏమంటారు సార్, వాళ్ళు అక్కడ నుంచి నడుచుకుంటూ వస్తారు కదా, నా జోన్కి రాదు చూసుకోమరు నువ్వే అన్నారు సార్. ఫస్ట్ టైం పోలీస్ దగ్గర నుంచి నాకు ఒక చిన్న పెరిగి ఉంది సార్. ఏసీపీ సార్ ఉన్నారుగా కృష్ణయ్య గౌడ్ గారు, నేను ఫోన్ చేస్తే పొద్దున్న ఫోన్ చేస్తే వస్తున్నాం శివ అన్నాడు. కరెక్ట్ వాళ్ళు ఇక్కడికి వస్తాం. మా ఇంటి మీద దాడి జరిగింది, రాళ్ల దాడి చేశారు. కుట్రపూరితంగా రాజకీయంగా నేను కానీ మా కుటుంబం కానీ ఎదుగుతుంటే చూసి ఓర్వలేక ఏదో ఫ్యాబ్రికేటెడ్వి లీక్ చేసి, అందులో మీరు చూస్తే ఒకరే మారుతుంటారు, ఇంకోరు ఉండరు. ఇట్లాంటి ఫ్యాబ్రికేటెడ్వి లీక్ చేసి ఎవరు నమ్ముతారన్నా 30 సంవత్సరాలకి వెళ్ళి జెండా మోస్తున్నాము, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు మోసము, పదవులు ఇచ్చినా మోసము, పదవులు ఇవ్వకుండా మోసం. ఇక్కడ మధుయాష్కి గౌడ్ అన్న పోటీ చేస్తే ఆయన ఓటమికి కారకురాలై ఆయన పక్కనే నిలబడి ఓడగొట్టి మళ్ళా ఇందులోకి వచ్చి గొడవలు పెడుతుర్రు. మా ఇంటి మీదకి రావడం ఏంది? ఎవరన్నా గడిచిన 30 సంవత్సరాల్లో ఎవరింటి మీదకి ఎవరన్నా పోయిర్రా ఎల్బినారా అనేది మీరు ఒకరు గమనించాలి. కేవలం బీఆర్ఎస్ పార్టీ సుధీర్ రెడ్డి దొంగలు, వాడు పంపిన రౌడీలు, వాంతో పాటు కుమ్మక్కైన వీళ్ళ మనమళ్ళు వెంబడి తిరిగే రౌడీలను తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో పనిచేసేటోళ్ళను, బంకులో పనిచేసేటోళ్ళను రాళ్ళు ఇచ్చి పాపం వాళ్ళందరూ తీసుకొచ్చి మా ఇంటి మీద దాడి చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి వాయిస్ నాది కాదు. అసలు నేను వాళ్ళను కులపరంగా దూషించాల్సిన అవసరం నాకేంది? వాళ్ళు నాకు దేంట్లో పోటీ, మాకు ఇవేం సంబంధం వాళ్ళతో. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.